హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే ఈ క్వశ్చన్ 9th క్లాస్ 151 పేజ్ లో ఉన్న క్వశ్చన్. పక్క పటంలో మనకి ఈ విధంగా పక్క పటం ఇచ్చాడు. ఎక్స్ వై కనుక్కొని ఎక్స్ ప్లస్ వై తాలూకా వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. మనం ఇటువంటి సందర్భంలో రేఖలు కోణాలకు సంబంధించినటువంటి ధర్మాలను అప్లై చేస్తే ఈజీగా చేయొచ్చు. మనకి ఇక్కడ 60 అయిందంటే దీనికి ఆపోజిట్ లో శీర్షాభిముఖ కోణాలు అంటారు. అంటే ఈ శీర్షానికి ఇటువైపు అటువైపు సమానమైన కోణాలు అని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇది 60 అయినప్పుడు ఇది 60 అవుతుంది. ఇప్పుడు మరి ఇదంతా చూస్తే మనకి ఒక సరళ రేఖ, ఆ సరళ రేఖ ఒకే వైపు ఉండే కోణం మొత్తం 180 డిగ్రీలు అవుతుంది. రేఖీయ ద్వయం కాబట్టి, లీనియర్ పెయిర్ కాబట్టి 180 అవుతుంది. ఆ 180లో ఇది 60 కదా, అది 60 అయిందంటే ఇది ఎంత అవుతుంది? 120 అవుతుంది. మరి ఇది 120 అయిందంటే వై వాల్యూ, వైకి శీర్షాభిముఖ కోణము ఇదే కదా అవుతుంది, ఎక్స్ కదా అవుతుంది. అంటే వై వాల్యూ 120 అయినప్పుడు ఎక్స్ వాల్యూ కూడా 120 అవుతుంది. మనకు అడుగుతుంది అంటే ఎక్స్ ప్లస్ వై తాలూకు వాల్యూ అడుగుతుంది. కాబట్టి 120 టోటల్ గా చేస్తే 240 అవుతుంది. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.